మన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ప్రతి నెల 30 లేదా 31 రోజులు ఉంటాయి. కానీ మన రీఛార్జ్ ప్లాన్ మాత్రం 28 రోజులే వస్తుంది. మిగిలిన 2 లేదా 3 రోజులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇక్కడే టెలికాం ఆపరేటర్స్ అయిన జియో అండ్ ఎయిర్టెల్కి బిజినెస్ జరిగేది. ఒక సంవత్సరంలో 12 సార్లు మాత్రమే మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ 28 రోజుల ప్లాన్ వల్ల మనం ఎక్స్ట్రా ఇంకో మంత్ రీఛార్జ్ చేయవలసి వస్తుంది. ఇలా 28 రోజుల ప్లాన్ వల్ల మనం సంవత్సరానికి 365 రోజులు ఉంటే కేవలం 336 రోజులు మాత్రమే రీఛార్జ్ చేస్తున్నాం. అంటే ఇంకా 29 రోజులు మిగిలిపోతున్నాయి. ఈ 29 రోజులు ఇంకో నెల ఎక్స్ట్రా రీఛార్జ్ చేయవలసి వస్తుంది. ఈ ఎక్స్ట్రా నెల వల్ల టెలికాం ఆపరేటర్స్కి చాలా లాభాలు ఉన్నాయి. జియోకి 6,186 కోట్లు, ఎయిర్టెల్కి 5,415 కోట్లు, అలాగే విఐకి 2,934 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్